ఈ సంవత్సరం నోబెల్ ప్రైజెస్ అనౌన్స్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే ఒక గొప్ప సైంటిస్ట్, మీకు తెలిసే ఉంటుంది, ఆయన డైనమైట్ని కూడా కనుక్కున్నారు. ఒక సైంటిస్ట్, ఒక ఇన్వెంటర్, ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఫిలాంథ్రపిస్ట్, ఒక పోయెట్. ఆయన మానవాళికి ఉపయోగపడే అత్యున్నత ఇన్వెన్షన్ కానీ డిస్కవరీ కానీ ఏదైనా వ్యక్తి చేసినప్పుడు ఆ వ్యక్తి ప్రతిభకు ఒక గుర్తింపు రావాలి అని చెప్పి తన ఆస్తిలో సింహభాగాన్ని నోబెల్ ప్రైజెస్ కోసం ఒక ఫౌండేషన్ స్థాపించి ప్రతి సంవత్సరం రకరకాల రంగాల్లో అత్యున్నత కృషి చేసిన వాళ్ళకి ఇవ్వమని చెప్పి చనిపోయారు. 1901 నుంచి 2020 వరకు కొన్ని మినహాయింపులతో ప్రతి ఏడాది ఈ నోబెల్ ప్రైజెస్ అనౌన్స్ చేస్తూ వచ్చారు. నోబెల్ ప్రైజెస్ అనేవి మెడిసిన్ లేదా ఫిజియాలజీ, వైద్య శాస్త్రంలో, అలానే ఫిజిక్స్, కెమిస్ట్రీ, పీస్ ప్రైజ్, తర్వాత లిటరేచర్, లేటెస్ట్గా 1968 నుంచి ఆర్థిక శాస్త్రంలో, ఎకనమిక్స్లో, ఇలా ప్రస్తుతం 6 రంగాల్లో నోబెల్ ప్రైజెస్ ఇస్తున్నారు. నోబెల్ ప్రైజ్ అనేది చాలా మెరిటోరియస్గా దానికి కొన్ని కమిటీస్ వేస్తారు. నోబెల్ పీస్ ప్రైజ్కి నార్వేలో సెలక్షన్ కమిటీ, నార్వీజియన్ సెలక్షన్ కమిటీలో సెలెక్ట్ అవుతే మిగతా వాటి సెలక్షన్ కమిటీస్ స్వీడిష్ బేస్డ్గా ఉంటాయి. స్వీడిష్ బేస్డ్ అనమాట. అంటే శాంతి బహుమతి కోసం నార్వీజియన్ సెలక్షన్ కమిటీ ఉంటే మిగతా సెలక్షన్ కమిటీస్ స్వీడిష్ సెలక్షన్ కమిటీస్ అనమాట. సో ఈ సంవత్సరం నోబెల్ ప్రైజెస్ ఎవరికి వరించాయి? అంతకంటే ఎక్కువగా ఈ సంవత్సరం నోబెల్ ప్రైజెస్ ఏ రంగాల్లో ఏ కృషి చేసిన వాళ్ళకి ఇచ్చారు, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే వాళ్ళ పర్టికులర్ డిస్కవరీ కానీ వాళ్ళ అచీవ్మెంట్ ఏంటి, అది చాలా ముఖ్యం. ఇది ఒకసారి చూద్దాం. ఈ సంవత్సరం నోబెల్ ప్రైజెస్ వచ్చిన వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏమేమి సాధించారు అని. వైద్య రంగంలో హార్వే జే ఆల్టర్, మైకేల్ హోస్టన్, చార్ల్స్ ఎం రైస్, వీళ్ళకి హెపటైటిస్ సి వైరస్ను కనుగొన్నందుకు ఇచ్చారు. మెడిసిన్లో హెపటైటిస్ సి అనమాట. హార్వే జే ఆల్టర్, మైకేల్ హాక్స్టన్, చార్ల్స్ ఎం రైస్, ఈ ముగ్గురికి కూడా మెడిసిన్ లేదా ఫిజియాలజీ అంటాం వైద్య శాస్త్రం తెలుగులో, డిస్కవరీ ఆఫ్ హెపటైటిస్ సి వైరస్. నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్ విషయానికి వస్తే, అంటే భౌతిక శాస్త్రంలో ముగ్గురికి ఈ సంవత్సరం నోబెల్ ప్రైజ్ వరించింది. ముగ్గురు సిద్ధాంతాలు కూడా బ్లాక్ హోల్ చుట్టూనే తిరుగుతున్న కొంత డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ ఈ ముగ్గురు పేర్లు ఏంటో చూద్దాం. మొదటి వ్యక్తి రోజర్ పెన్రోజ్, రెండో వ్యక్తి రెయిన్హోల్డ్ గెంజెల్, మూడో వ్యక్తి ఆండ్రియా గెడ్జ్, ZHEZ. ముందుగా రోజర్ పెన్రోజ్కి ఎందుకు వచ్చిందో చూద్దాం. ఆయన బ్లాక్ హోల్ ఫార్మేషన్ సంబంధించి ఒక డిస్కవరీ చేశారు. అది ఐన్స్టీన్ ప్రతిపాదించిన సాధారణ సాపేక్షిక సిద్ధాంతాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చిందనమాట. రోజర్ పెన్రోజ్, రెయిన్హోల్డ్ గెంజెల్, ఆండ్రియా గెడ్జ్, వీరిద్దరు కూడా సూపర్ మ్యాసివ్ ఆబ్జెక్ట్, కాంపాక్ట్ ఆబ్జెక్ట్ బ్లాక్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద గెలాక్సీ. సో ముగ్గురు కూడా బ్లాక్ హోల్ సిద్ధాంతాలకు సంబంధించిన రీసెర్చ్కి వీళ్ళకి వచ్చింది. పెన్రోజ్కేమో బ్లాక్ హోల్ ఫార్మేషన్ డిస్కవరీకి, మిగతా ఇద్దరికేమో సూపర్ మ్యాసివ్ కాంపాక్ట్ ఆబ్జెక్ట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద గెలాక్సీ. తర్వాత నోబెల్ ప్రైజ్ రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీ, జన్యు పరిశోధనలో, జీనోమ్ ఎడిటింగ్లో కృషి చేసినందుకు, జీవ కణాల్లో ఉన్న DNA నిర్దిష్ట మరియు ఖచ్చితమైన మార్పులు చేసే మార్గాన్ని
వీళ్ళు అభివృద్ధి చేశారు. జీనోమ్ ఎడిటింగ్ మెథడ్ను డిస్కవర్ చేసినందుకు నోబెల్ కెమిస్ట్రీ ప్రైజ్ వచ్చింది. ఇమాన్యుయల్ చార్పెంటర్, జెన్నిఫర్ డౌడ్నా ఇద్దరికి వచ్చిందనమాట. తర్వాత నోబెల్ ప్రైజ్ సాహిత్యంలో అమెరికా కవయిత్రి లూయిస్ గ్లూక్కు నోబెల్ సాహిత్య బహుమతి లిటరేచర్ ప్రైజ్ వచ్చింది. ఆవిడ రచనలో కుటుంబీకుల సంబంధాలు, ఫ్యామిలీ రిలేషన్స్, కొంత హ్యూమర్ ఇవన్నీ ఉంటాయి. చాలా గొప్ప రచయిత్రి. ఆమెకి అనేక ప్రైజెస్ వచ్చాయి, పులిట్జర్ ప్రైజ్తో సహా. ఇకపోతే నోబెల్ శాంతి బహుమతి చాలా ఇంపార్టెంట్. నోబెల్ పీస్ ప్రైజ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ నోబెల్ పీస్ ప్రైజ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి చావుల నివారణకు కృషి చేసినందుకు, అదేవిధంగా సంక్షోభ ప్రాంతాల్లో అందించిన సేవలకు, అంతర్యుద్ధంతో రగులుతున్న ప్రాంతాల్లో ఆహార కొరత లేకుండా వీళ్ళు ట్రై చేసినందుకు, ముఖ్యంగా మీరు గమనిస్తే సౌత్ సుడాన్లో ఈ గత 8 నెలల్లో కరోనా టైంలో స్టార్వేషన్ తగ్గించడానికి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ చాలా కృషి చేసింది. వీటన్నిటికీ గాను నోబెల్ శాంతి పురస్కారాన్ని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి అందించడం చాలా గొప్ప విషయం. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ కూడా నోబెల్ పీస్ ప్రైజ్కు నామినేట్ అయ్యారు, కానీ ఆయన్ని నోబెల్ పీస్ ప్రైజ్ వరించలేదు. తర్వాత ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ఇద్దరికి వచ్చింది. పాల్ ఆర్ మిల్గ్రామ్, రాబర్ట్ బి విల్సన్. విల్సన్ అనే ఇద్దరికి వచ్చింది. వినూత్న ఆక్షన్ సిద్ధాంతం, న్యూ ఆక్షన్ ఫార్మాట్, వినూత్న ఆక్షన్ సిద్ధాంతానికి, ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఆక్షన్ థియరీ, ఇన్నోవేషన్స్ ఇన్ ఆక్షన్ ఫార్మాట్, కొనుగోలుదారికి ఆక్షన్ వేసే వాళ్ళకి అందరికీ లబ్ధి పొందే విధంగా ఏ విధంగా అయితే విజేత లాభం పొందుతాడు. ఒక ఆక్షన్లో రకరకాల మంది బిడేస్తూ ఉంటారు. దానిలో మ్యాక్సిమం ఎంత బిడ్కి వెళ్ళొచ్చు, దానికి సంబంధించిన ఫార్ములా ఏంటి, ఆక్షన్లో విజేత ఎప్పుడు నష్టపోతాడు, ఆక్షన్ గెలుచుకున్నప్పటికీ, ఇలా రకరకాల సిద్ధాంతాలు తయారు చేశారనమాట. ఆక్షన్ ఫార్మాట్ సిద్ధాంతాలు. పాల్ ఆర్ మిల్గ్రామ్, రాబర్ట్ బి విల్సన్ ఈ ఇద్దరు కలిసి. సో ఇవన్నీ కూడా నోబెల్ ప్రైజెస్ ఈ సంవత్సరం అనౌన్స్మెంట్స్. ఇంకా భారతదేశంలో ఇప్పటి వరకు నోబెల్ ప్రైజెస్ విషయానికి వస్తే అంత గొప్పగా భారతదేశంలో ఎక్కువ మందికి నోబెల్ ప్రైజెస్ రాలేదు. ఈ సంవత్సరం చూస్తే ఆల్మోస్ట్ సగంపై నోబెల్ ప్రైజెస్లో విన్నర్స్ పేర్లు అమెరికన్సే అనమాట. మొత్తం ఇండియాలో ఉన్న విన్నర్స్ ఒకసారి చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా నోబెల్ విన్నర్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. 1913లో నోబెల్ సాహిత్యంలో వచ్చింది ఆయనకి, గీతాంజలి పుస్తకానికి. తర్వాత 1931లో సివి రామన్ గారికి లైట్ స్కాటరింగ్ ఫిజిక్స్లో వచ్చింది. తర్వాత 1968లో హర్గోవింద్ ఖురానా, ఈయనకి జెనెటిక్ రీసెర్చ్ మెడిసిన్లో వచ్చింది. ఆ తర్వాత చూస్తే 1979లో మదర్ తెరిసా నోబెల్ శాంతి బహుమతి. ఆవిడ పేదరికాన్ని నిర్మూలన కోసం చేసిన కృషికి. 1983లో సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఫిజిక్స్లో వచ్చింది. 1998లో అమర్త్య సేన్ వెల్ఫేర్ ఎకనామిక్స్, సంక్షేమ ఆర్థిక శాస్త్రంలో ఆయనకు వచ్చిందనమాట ఎకనామిక్స్ ప్రైజ్, నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్. 2009లో వెంకటరామన్ రామకృష్ణన్ కెమిస్ట్రీలో వచ్చింది, ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ ఆఫ్ రైబోజోమల్ యూనిట్కి. 2014లో కైలాస్ సత్యార్థి మలాలాతో కలిపి షేర్ చేసుకున్నారు నోబెల్ ప్రైజ్ని. నోబెల్ ప్రైజ్ పీస్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో. 2019లో అభిజిత్ బెనర్జీ డెవలప్మెంటల్ ఎకనామిక్స్లో వచ్చింది నోబెల్ ప్రైజ్. సో అక్కడక్కడ భారతీయుల పేర్లు కనపడుతున్నా భారతీయులకి గొప్పగా నోబెల్ ప్రైజెస్ రాలేదు. ఇజ్రాయలీస్కి చాలామందికి వచ్చాయి, అమెరికన్స్కి వచ్చాయి. సో మనం కూడా విశేషమైన కృషి చేసి, మానవాళికి ఉపయోగపడే కృషి చేసి, భారతదేశం భవిష్యత్తులో మంచి మంచి పురస్కారాలు ప్రపంచంలో గెలుచుకుంటుందని ఆశిద్దాం.